మన ప్రభువును యేసు క్రీస్తు నామములో మీకందరికీ నా వందనాలు. ఈ దినం మనం దేవుని వాక్యంలో నుండి ఒక భక్తుని గురించి మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతుల్లోనూ ప్రాముఖ్యత నంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన ఈ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ దానియేలు ఎలాంటోడై అని మనం చూస్తే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడంట. చూడండి, ఒక రాజు ఆయన రాజ్య పరిపాలనలో, ఆయన రాజ్యంలో ఒక మనిషిని నియమించాలంటే, ఆ రాజు ఒక మనిషిని తన దగ్గర నమ్మకస్తుడిగా పెట్టుకోవాలంటే, ఆయన పనిలో ఆయన దగ్గర ఉండాలంటే ఏమి చూశాడంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతుల్లోనూ ప్రాముఖ్యత నొందాడంట. చూసారా, ఒక మనిషిని ఒక రాజు ఎన్నుకోవడానికి అక్కడున్న ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ అందరిలో ఎవరు ఎక్కువ మంచి బుద్ధి గలవాడంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని వాక్యం మనతో చెప్తూ ఉంది. అందుకని మన జీవితాల్లో చాలాసార్లు అనేక విధాలుగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాం. ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడము, వాక్యాన్ని ధ్యానించడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మన బ్రతుకుల్లో మనం చేసేది ఏంటంటే, మంచి మన జీవితంలో లేకుండా పొరుగువారికి సహాయం చేసే పద్ధతి మనలో లేనప్పుడు దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడంట. ఈ దానియేలుని అందరిలో, ప్రధానంలోనూ అధిపతులందరిలోనూ ముఖ్యుడిగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, వారందరిలో ఒక మంచి ప్రదర్శన లేదని మంచి అధికారం ఆయనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, అతను అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని మన బ్రతుకుల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఉండే ఏ స్థలంలోనైనా, మనం చేసే ఏ పనిలోనైనా, ఎక్కడైనా, మనం ఉండే సంఘంలో కావచ్చు, మనం ఉండే కుటుంబంలో కావచ్చు, ఎప్పుడైతే మనం శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటామో, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండే స్థలంలో మనకంటూ ఒక మంచి పేరు, లేదంటే మనకంటూ ఒక మంచి స్థానం, లేదంటే మంచి మనం ఊహించలేని రీతిలో దేవుడు మనల్ని నిలబెడతా ఉంటాడు. ఎందుకు దానియేలుకు అంత గొప్ప పేరు, ఎందుకు దానియేలుకు అంత మంచి శ్రేష్టమైన, ప్రధానులలో శ్రేష్ఠుడని, ముఖ్యమైన మనిషి అని ఎందుకు ఎంచబడ్డాడంటే, ఆయన గురించి మొదట మాటే మాట్లాడుతుండగానే ఆయన అంటున్న ఆయన గురించి చెప్పే సాక్ష్యం ఎలాంటిదంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. కాబట్టి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఇలాంటి కృప కలిగి దేవుని యందు నేను అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడినై ఉండాలని, దేవుడిలో నేను కూడా అలాంటి కృపతో నింపబడాలని మనం ఆశిస్తే, దేవుడు ఎప్పటికైనా అది నెరవేర్చి తీరుతాడు. ఆయన అన్నారు కదా, మంచి విషయాల్లో మీరు ఆసక్తి కలిగి ఉంటే నేను తప్పగా చేస్తానని, మీ జీవితాల్లో అది నెరవేరుస్తానని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని మన బ్రతుకుల్లో చేయవలసింది ఏంటంటే, ప్రభువా, నేను మంచి మనసు కలిగి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే లోకం అనేక విధాలుగా మనం బ్రతకాలనుకున్నా, మనం జీవించాలనుకున్న లోకం అనేక విషయాల్లో మనల్ని లాగుతూనే ఉంటారు. దానియేలు అలా జీవించడానికి, అలా బ్రతికిదాం అనుకునేటప్పుడు ఆయనకు ఆటంకాలు లేకుండా ఉన్నాయా?
ఎన్నో ఆటంకాలు, ఎందరో మనుషులు తనతో ఉన్నవారే, తన పక్కన ఉన్నవారే అతన్ని ఏదో ఒకటి చేయాలని, ఎలాగైనా ఆయన్ని ఏదో విధంగా నేరం మోపాలని కనిపెడుతూ ఉండేవారు. కానీ ఆయన ఏ విషయంలో కూడా వారికి ఏం చేయలేదు, దొరకలేదు. ఒక్క విషయంలో కూడా వారికి దొరకలేదు. అందుకని ఆ ప్రధానులందరూ ఆలోచన చేసి ఆయన్ని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఆ కింద 4వ వచనంలో చూస్తే, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తెగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పు అయినను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికే స్తోత్ర. చూసారా, ఆయన గురించి ఈ వాక్యంలో మనం చదువుతూ ఉంటే, వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎలాంటి మాటలు ఆయనలో ప్రధానులు ఎదుగుతున్నారంట. చిన్నపిల్లలు కాదు, అధిపతులు ఎదుగుతున్నారంట. ఈయనలో ఒక లోపము చూసి ఈయన్ని మనం పట్టుకుందాం, ఈయనలో ఏదైనా ఒక లోపం చూద్దాం అనుకుంటే అస్సలు వారికి ఏం చేయలేదంట, దొరకలేదంట. ఆయనకి దొరకలేదంట. వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఎలాగ ఇతన్ని పట్టుకుందామని చేసినా అస్సలు అతనిలో లోపమే కనపడలేదంట. చూసారా, ఆయన ఎలాంటి వాడంట, నమ్మకస్తుడంట. అక్కడ చదివితే అంటున్నారు చూసారా, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉంది, తగిన హేతువుగా కనిపెట్టుచుండి ఆయన దానియేలు నమ్మకస్తుడై. చూసారా, మన జీవితాల్లో అనేకులు మన మీద ఏదో ఒక నింద మోపి మనల్ని తక్కువ చేయాలని, ఏదో ఒక నింద వేసి మనల్ని తొక్కేయాలని ఎందరో చూస్తూ ఉంటారు. కానీ దానియేలు లాంటి గొప్ప మనసు మన జీవితాల్లో కూడా ఉంటే, దానియేలు లాంటి నమ్మకత్వం మనలో కూడా ఉంటే, దానియేలు లాగా మంచి ఆలోచన, ఆయన అతి శ్రేష్ఠుడని, నమ్మకస్తుడని, ఎందుకు ఇంత అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని, ఆయన నమ్మకమైన వాడని దానియేలు గురించి ఇంత చక్కగా రాయబడ్డానికి కారణం ఏంటంటే, ఆయన ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా నమ్మకంగా తను ఉండే సేవకుల దగ్గర కానీ, తను ఉండే అధికారుల దగ్గర కానీ, ఆయన ఉండే ఆ ప్రధానుల దగ్గర కానీ, ఏ స్థలంలో ఉన్న ఆయన చేసిన మొదటి పని ఏంటంటే నమ్మకాన్ని కాపాడుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు. తన జీవితము దేవునికి ఆశీర్వాదకరంగా, దేవునిలో గొప్ప అనేక విషయాల్లో దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నాడు. అందుకని వారు కనిపెట్టారు కానీ, వారు ఎదురు చూశారు కానీ, ఏ విధముగా అయినా పట్టుకుందామని చూశారు కానీ వారికి దానియేలు దొరకలేదు. ఏ విషయంలో కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. అందుకే ఆ కిందని చదివితే ఒక విచిత్రమైన మాట ఆయన గురించి మాట్లాడుతూ అంటారు కదా, చూడండి 5వ వచనం చూద్దాం. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమనుకొనిరి. దేవునికే స్తోత్ర. చూసారా, ఎంత గొప్ప మాట. ఆ మనుషులు దానియేలు గురించి కనిపెడుతూ, దానియేలు గురించి చూస్తూ, ఇతన్ని ఏ విషయంలో కూడా మనం పట్టుకోలేం, ఏ విషయంలో కూడా ఇతను మనకు దొరకడు, ఇతను నేరం చేసే మనిషి కాదు. కానీ దేవుని విషయంలో మాత్రమే ఇతను పట్టుకోగలుగుతాం అనుకుంటున్నారు. దేవునికే స్తోత్రం. మరి మన మీద, మనతో ఉన్న ప్రజలు ఏ విషయంలో, ఎలాంటి దాంట్లో మనం పట్టుకోగలుగుతారు చూస్తున్నాం కదా. అందుకనే మనం కూడా దేవుని విషయంలోనే పట్టబడేవారు అయితే, దేవుని విషయంలో ఈడు దేవుడితో పిచ్చోడరా, ఈడు దేవుని పిచ్చి ఉందా, ఈడు దేవుడు లేకుండా ఉండలేడు, ఈడు దేవుడి గురించి మాట్లాడకుండా ఉండలేడు, ఈడు దేవుడికి ప్రార్థన చేయకుండా ఉండలేడన్న ఒక దృష్టి, ఒక ఆలోచన మన మీద మనుషులకి పుట్టినంతగా, మనుషులకి మన మీద అలాంటి ఆలోచన వచ్చినంతగా మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో మనం గడిపితే, దేవుని పాదాల దగ్గర మనం జీవిస్తే, అలాంటప్పుడు దేవుడు గొప్ప కృప చూపుతాడు. ఒక బానిసగా వచ్చిన ఆయన, ఒక ఎందుకు పనికిరాని ఆయన, అతి శ్రేష్టమైన ఆ ప్రధానులందరిలో ముఖ్యుడంట. చూసారా, ఎందుకు అంత స్థాయి, ఎందుకు అంత గొప్ప ఆయనకి అధికారం ఆయన చేతికి వచ్చిందంటే, దేవుడి విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఆయన ఏం చేయరంట, పట్టుకోలేరంట. అందుకని మన ఆత్మీయ జీవితాల్లో
ఎవరైనా మన మీద నేరం మోపాలనుకుంటే, ఎవరైనా మనల్ని పట్టుకోవాలనుకుంటే, ఎవరైనా మనల్ని నిందలు వేయాలనుకుంటే, ఎవరైనా మనల్ని ఏదైనా చేయాలనుకుంటే, మనము కూడా మన బ్రతుకుల్లో కూడా దేవునికి బానిసలైపోయి దేవునితో మనం కట్టబడిపోతే, అందుకే భక్తుడు అంటాడు కదా, యేసన్న గారు పాట పాడుతూ అంటాడు, ఆయన అంటాడు, నువ్వు నీకు బానిసనై ఉందును అని ఒక పాట పాడుతుంటాడు. నా బ్రతుకు దినం అంతా నీకే బానిసనై ఉందును అంటాడు కదా. కాబట్టి అనేక విషయాల్లో తప్పిపోతున్న మనము, అనేక విషయాల్లో జారిపోతున్న మనము, లోకంలో ప్రతి విషయంలో కూడా పడిపోతున్న మనం దేవుని విషయంలో ఎందుకో మనం నిలబడలేకపోతా ఉన్నామేమో. అందుకని దానియేలు లాంటి శ్రేష్టమైన బుద్ధి మనలో కూడా పంచుకోవాలని, దానియేలు లాంటి యథార్థమైన జీవితం మనం కూడా జీవించాలని ఆశ కలిగి ఉంటే కంపల్సరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా చేయడానికి దేవుడు మొదలు పెడతాడు. అందుకని బైబిల్ గ్రంథంలో దానియేలు గురించి వస్తే, వారు ఏదైనా ఒక నింద మోపి ఆయన ఏదో చేయాలనుకున్నారు, కానీ వారు ఏమీ చేయలేకపోయారు. ఏమీ చేయలేనప్పుడు ఆయన సింహాల బోల్లో వేసేస్తే, సింహాలు వాళ్ళు ఒక దేవుడి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆ ప్రార్థన విషయంలో వారికి పట్టుకొని వారు ఒక శాసనం చేయబడిన తర్వాత ఆయన అక్కడ నేరస్తుడిగా చేసినప్పుడు, వాళ్ళు చేసిన మోసాన్ని బట్టి దేవుడు ఆయన వదిలిలేదు. ఏం చేశాడు? సింహానుభవంలోంచి కాపాడతాడు కదా. కాపాడిన తర్వాత దానియేలు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు చూడండి. ఆయన మంచి విషయం, మంచి మాట, ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అది అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నా దేవుని దృష్టికి, రాజు దృష్టికి, ప్రధానుల దృష్టికి, అధికారుల దృష్టికి ఆయన నిర్దోషి, ఆయన యథార్థవంతుడు, ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇదే కాకుండా దానియేలు అంటున్నాడు కదా, నా దేవుని దృష్టికి నేను ఎలాంటివాడంట, నిర్దోషిని గనుక దేవదూతలను పంపించి సింహాలు నన్ను ఏమీ చేయకుండా నా దేవుడు నన్ను కాపాడాడని శ్రేష్టమైన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి అనేక విధాలుగా అపవాది మనల్ని ఎన్నో దాడులు చేస్తూ ఉంటాడు. అపవాది అనేక విధాలుగా మన మీద దాడి చేసి దేవునికి దూరం చేయాలని, దేవుళ్ళో మనం ఎదగకుండా, మనం చేసే పనిలో మనం బలహీనులుగా చేసి అనేక విధాలుగా వాడు మనల్ని పాడు చేయడానికి చూస్తాడు. మనం దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉంటూ దేవుని పాదాలు పట్టుకొని, మనం బలహీనులు, మనం లోపం ఉన్నవారి అయినా దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నేను బ్రతకలేకపోతూ ఉన్నానయ్యా, దానియేలులా నేను జీవించలేకపోతూ ఉన్నానయ్యా, ప్రభువా అలాంటి కృప నాకు దయచేయి నాయనా, దానియేలు లాంటి బ్రతుకు నాకు కావాలయ్యా, దానియేలు లాంటి జీవితం నాకు కూడా కావాలి ప్రభువా అంటూ మనం ప్రార్థన చేసుకుంటూ దానియేలులా బ్రతికిద్దాం. ఎందుకంటే దేవదూతలను పంపించాడంటే ఆయన కాపాడుకోవడానికి. మనకి కూడా ఆ కృప కావాలి కదా. మనం కూడా అలాగే దానియేలు లాంటి జీవితం మనలో కూడా ఉంటే, మన చుట్టూ దేవదూతలు కావాలా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే కాలం మంచిది కాదు. కాలం అనేక విధాలుగా మనుషుల మీద ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో దానియేలు లాంటి గొప్ప కృప పొందుకొని మనం కూడా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీకందరికీ నా వందనాలు.